మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను కాకినాడ అర్బన్ తహసీల్దార్నండి. రెవెన్యూ, పోలీసు, అట్లాగే లీగల్ మెట్రాలజీ, శానిటేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈరోజు థియేటర్ వెరిఫికేషన్కి వచ్చాము. చెక్ చేస్తున్నాము, 1 by 1 చెక్ చేస్తున్నాం. ఫైర్ మెజర్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే సీటింగ్ కెపాసిటీ ఎట్లా ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉన్నాయి, మిగతా అన్ని కూడా చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ వరకు మనం కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తున్నాం. ఒకటి చేస్తున్నాం. కొంచెం శానిటేషన్ అవి బాగోలేదు. నేను ఇక్కడ చాణక్య చంద్రగుప్త చేస్తున్నాం. ఇక్కడ ఆనంద్ థియేటర్, అట్లాగే తిరుమల ఒకటి, దేవి మల్టీప్లెక్స్ చూస్తున్నాం. అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి సరిగా లేవు, ఇంకా ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ లేరు, అందుబాటులో లేరు. సో అని చూస్తున్నాం. అట్లాగే వీళ్ళు సంబంధించిన లైసెన్స్లు అవి ఇవ్వాలి, వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. వెరిఫై ఇవన్నీ ఏదైతే మేము అబ్జర్వేషన్ చేసామో అవన్నీ కూడా నివేదిక ఇచ్చి మనం గవర్నమెంట్ కలెక్టర్ గారికి నివేదిక అందజేస్తాం. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వెరిఫై చేసి ఏదైతే ఉన్నాయో యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం డీవియేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కలెక్టర్ గారికి మనం అందజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఆదేశాల మేరకు ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ గురించి, సేఫ్టీ ప్రికాషన్స్ గురించి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ నివేదికలో ఏదైతే ప్రస్తావించారో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నివేదిక పైకి అందించడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, దానికి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగాము. రిలేటెడ్గా ఉన్నటువంటి టెక్నీషియన్ అందుబాటులో లేరని చెప్తున్నారు. టెక్నీషియన్ కోసం ఎదురు చూస్తున్నాం. డిపార్ట్మెంట్ మేము ఎంఆర్పి వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళు అమ్ముతున్న చిప్స్, మిగతా తినుబండారాలు ఏమైనా ప్యాకెట్ రూపంలో ఉంటే వాటి మీద డిక్లరేషన్స్, అంటే మ్యానుఫ్యాక్చర్ అడ్రస్, డేటు, రేటు ఇవన్నీ ఉన్నాయి లేదా చూడడానికి వచ్చాము. అలాగే పాప్కార్న్స్ పైన, కూల్ డ్రింక్స్ పైన వాళ్ళు కరెక్ట్ క్వాంటిటీ ఇస్తున్నారా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి వచ్చాము. ప్రస్తుతానికి వైలేషన్స్ ఏమి నోటీస్ అవ్వలేదు. ఇంకా ఫర్దర్గా ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా వైలేషన్స్ ఉంటే కేసెస్ రిజిస్టర్ చేస్తాం. నేను జనార్దన్ రావు, డిప్యూటీ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, కాకినాడ.